ఇక గురుగారు చిన్న డౌట్ ఒకటి ఉంది. ఎందుకంటే మన తిరుమల తిరుపతిలో కొద్దిగా నెయ్యి గురించి వివాదం జరిగిందండి. మా ఫ్రెండ్స్ శేషు అని కానీ కోటీశ్వరుడు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కొన్ని సైకిల్ మా ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉంది. కొన్ని గ్రామాలకి అంటే యువకులకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే ఆవులు ఇచ్చేస్తారటండి, ఒక 50 ఎన్నో. అలాగా ఒక 1,00,000 ఆవులో లేకపోతే 3 లక్షల ఆవులు అలా ఇచ్చేసి అక్కడ వచ్చిన నెయ్యిని తీసుకొచ్చి కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటారు. ఇది సాధ్యమైన పని అంటారా? యాక్చువల్ గా ఎవరి దగ్గర కంట్రోల్లో ఉంటే ఆ తెచ్చినటువంటి 1000 మందో 10,000 మందిలో ఎవడైనా సరే కల్తీ కలుపుకొని తెచ్చేయచ్చు. ఓకే, దానికి ఒక నియంత్రణ. మళ్ళీ ఓ ట్యాంకర్ లో కడివెడు పాలల్లో ఉప్పు కళ్ళు పడింది అనుకోండి, అయిపోయింది కదా అంతే. సో వీళ్ళందరూ మంచిది 50 మంది తెచ్చినా ఒక్కడెవడో ఉంటాడు పనికిమాలిన వాడు కలిపితే 50 అయిపోతుంది. అందుకని అలా కాకుండా టీటీడీ ఆధ్వర్యంలోనే స్టేట్ గవర్నమెంట్ అండ్ టీటీడీ జాయింట్ గా కలిసి ఒక 3,000 ఎకరాల అడవి భూమి ఎక్కడైనా ఉంటే తీసుకొని మీకు పులులకు అభయారణ్యాలు పెట్టారు, ఏమండి, జింకలకు అభయారణ్యాలు పెట్టారు. గోవుకు ఒక అభయారణ్యం పెట్టండి, గోవుకి పెట్టండి. అవి మామూలు అప్పుడంతా తిరుగుతాయి, గడ్డి ఎక్కడంటే అక్కడ తినేస్తాయి, నీళ్లు తాగుతాయి. అవి ఈనినప్పుడు ఐడెంటిఫై చేసేట్టుగా తీసుకొని ఈనినటువంటి ఆవుల్ని తీసుకొచ్చి చక్కగా మిల్కింగ్ చేసుకోవడం. దూడని ఇక్కడ ఉంచితే ఆవు ఎక్కడ తిరిగినా మిల్కింగ్ టైంకి మాత్రము దూడ ఉన్న దగ్గరికి వచ్చేసి మొత్తం అరణ్యంలో ఎక్కడ తిరిగినా సరే. సో గో అభయారణ్యం ఒక్కటి మీరు కనుక కట్టేస్తే ఆ పేడతోటే అక్కడ అది వృద్ధి చెందుతుంటుంది, సస్యం అవుతూ ఉంటుంది, మీకు అన్ని వస్తుంటాయి. ఆవు దానంతటా అది వచ్చి పాలిచ్చి దూడను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి సెక్యూరిటీ ఇస్తే. కాబట్టి ఒక గో అభయారణ్యం కావాలి, ఈ లార్జ్ స్కేల్లో ఆలోచనలు కావాలి మీకు. మీరు ఆవును ఎవరికి ఇవ్వద్దు. టీటీడీ నెయ్యిని తీస్తాను అంటే 10,000 ఆవులు జనం ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అర్థమైందా? అది ముందుకు వచ్చేస్తారు, దానికి దానా ఇమ్మంటే వచ్చేస్తారు. టీటీడీ స్వామివారి యొక్క నెయ్యికి వాడబడేటటువంటిది, స్వామివారి నివేదనలో వాడేటటువంటి ఆవులు, దీని ఆహారం అంటే గోవిందుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో. ఆయన గోవిందుడని మనకు చూపించింది ఏదండి? ముందు పుట్టలో కూర్చొని ఉంటే ఆవే కదా వెళ్ళి పాలిచ్చింది. ఆవుని పూజించుకొని కానీ గోవిందుడి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తే అందరూ ఆవుకి పూజ చేసుకొని మీరే అక్కడ పెట్టండి, బొచ్చ 30 రూపాయలు 20 రూపాయలు అని పెడితే వచ్చిన వాడల్లో 20 రూపాయలు కొనుక్కొని అక్కడ ఉన్న ఆవులన్నిటికీ కుట్టి వేసి పైకి ఎక్కుతారు. అభయారణ్యం పెట్టండి, పాలు అవే వస్తాయి. కావాలంటే ఇంట్రెస్ట్ ఉండేటటువంటి యువకులు ఎవరైతే ఉంటారో ఆ యువకులకి మీ ఎక్సెస్, మీ స్ట్రెంగ్త్ ని పెరిగి ఇంకా దాటి వచ్చినప్పుడు వాళ్ళకి రైతులకు ఇవ్వండి, ఎద్దులను ఇవ్వండి, మిగతా వాటిని ఇవ్వండి, ఎక్సెస్ వచ్చినటువంటి స్ట్రెంగ్త్ ని ఇచ్చి పంపించండి. కానీ మీరు స్టాండర్డ్ గా ప్రిపేర్ చేయడం అనేది చాలా చిన్న విషయము, చాలా చిన్న విషయం. పట్టుమేడాలో ఒక సామాన్యుడు, అసలు ఆయన వీడియోలకు రాడు, ఎవరు రారు, ఆయన 6 లక్షల ఆవులను పెంచుతున్నాడు. టీటీడీ ఎన్ని పెంచాలండి? ఇంకా దీన్ని బట్టి 10 lakhs పెంచచ్చు. కాబట్టి శక్తి ఉండి, సమర్థత ఉండి, అసమర్థతతోటి ఉన్నారు. 100 కోట్లు సంవత్సరానికి బడ్జెట్ ఇస్తే స్వామివారికి అవసరమైన నెయ్యి మొత్తం వచ్చేస్తుంది. నేనే రాసిస్తా ప్రాజెక్ట్ మీకు కావాలంటే, ఎలా వస్తుంది అనేది కూడా. మేము గోశాలను నిర్వహిస్తున్న వాళ్ళమే కదా, మాకు పూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఎలా చేయొచ్చు. అండ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ బెస్ట్ క్వాలిటీ. మీరు ఇప్పుడు 600 రూపాయలు 500 1000 అంటున్నారే, అవి కూడా పచ్చిపాలన నుంచి తీసే నెయ్యే. నేను చెప్తున్నటువంటి పని కనుక చేస్తే శుద్ధంగా యథాతథం శాస్త్రీయంగా మీకు వస్తుంది అన్నమాట, నెయ్యి వచ్చేస్తుంది. అంటే పెరుగు, అంటే పాలని పెరుగు చేసి, పెరుగు నుంచి మజ్జిగ చేసి హ్యాపీగా చేయొచ్చు. హ్యాపీగా నెయ్యి మొత్తం మీరు ప్రొడ్యూస్ చేసి ఆ మజ్జిగ మొత్తము కొండ మీదకి వచ్చినటువంటి పిల్లలకి, పెద్దలకి, అందరికి తాగడానికి మజ్జిగ ఇవ్వచ్చు. రకరకాలైనటువంటి సొంటి పొడి అవి ఇవి కలిపియచ్చు, భోజనాల్లో కలపచ్చు, చుట్టుపక్కల ఉండే స్కూళ్ళకి పంపించేసుకోవచ్చు, పన్నీర్ తయారు చేసుకోవచ్చు, కోవాలు పిల్లలకి ఇచ్చుకోవచ్చు, చాలా పనులు చేయొచ్చు. ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఆవు సుఖంగా ఉందంటే ధర్మం సుఖంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం టీటీడీ దృష్టికి తీసుకెళ్ళండి. ఈ వీడియో ద్వారా కూడా మనం చెబుతాము. టీటీడీ దృష్టికి మనం తీసుకెళ్ళక్కర్లేదండి. అక్కడ ఉండేటువంటి ఐఏఎస్లు, అక్కడ ఉండేటువంటి అందరూ తెలివిగల వాళ్ళే.
రాజకీయం అనేది రానికుండా ఉమ్, కేవలం ధర్మమే అని కనుక మీరు వదిలిపెడితే ఉమ్, టీటీడీ బ్రహ్మాండంగా తయారవుతుంది. ఉమ్, ఈ ఆలోచనలతోటి బ్రహ్మాండంగా తయారవుతుంది. ఉమ్.